హలో ఆల్, ఈ వీడియోలో ఈరోజు చందువా చేపల కూర అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేపని ఇగురు కూర కింద అయితే వండుకోవాలి. సో ఇక్కడ నేను 1 kg చందువా చేపలను అయితే తీసుకున్నాను. అవి క్లీన్ చేసిన తర్వాత అప్రాక్స్ 800 గ్రామ్స్ అయితే ఉండొచ్చు. ఈ ఫిష్ పీసెస్ అన్నిటినీ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ అవ్వాలి. ఎందుకంటే ఫిష్ పీసెస్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి ఆ టేస్ట్ అంతా ముక్కలకి పట్టదని. ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం అండ్ 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే దాన్ని అలా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఫిష్ కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసేద్దాం. సో దీంట్లోకి నేను 4 టీ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, అందులో హాఫ్ అంటే 2 టీ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర అండ్ కొంచెం బిర్యానీ చెక్క, లవంగ మొగ్గలు అండ్ యాలకులు తీసుకొని బాగా మిక్సీ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఆనియన్స్, నేను ఒక 4-5 ఆనియన్స్ తీసుకొని 4 పీసెస్ కింద కట్ చేసి దాన్ని మసాలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. సో మీరు కావాలంటే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్. ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, ఇంకా అందులోకి ఒక 5-6 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పేస్ట్లోంచి కొంచెం ఆయిల్ లాగా పైకి వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలను అయితే అందులో వేసేసుకోవాలి. ముక్కలన్నీ అందులో యాడ్ చేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా స్లోగా కదుపుకోవాలి. ముక్కలు విరిగిపోకుండా చూసుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 or 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. సో వాటర్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ సరిపోయిందా లేదా కొంచెం టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో అయితే ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. కూర కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవడమే, అంతే.